హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ మా వెడ్డింగ్ యానివర్సరీ 7th వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో ఆ వీడియో వ్లాగ్గా పోస్ట్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీ బెస్ట్ విషెస్ కూడా మాకు తెలియజేయండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇప్పుడు చూసిన బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతుందండి. కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తేనే ఇలాంటి వ్లాగ్స్ రెసిపీస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. కమ్మలు చిన్న గిఫ్ట్ అయినా ఇది నాకు చాలా మెమరబుల్ గిఫ్ట్ అండి. కిండర్ గార్డెన్ స్టార్ట్ చేశాను కదా, అది చెప్పాను అందరికి ఒక వీడియోలో. సో ఒక స్టూడెంట్, మా ఫ్రెండ్ కొడుకు స్టూడెంట్ గిఫ్ట్ అని చెప్పి మా యానివర్సరీ రోజు ఇచ్చిందనమాట. అది నాకు భలే స్పెషల్గా అనిపించింది వినడానికి కూడా. స్టూడెంట్ గిఫ్ట్ అనగానే ఒక్కసారి మనము టీచర్స్కి అప్పుడు అకేషన్స్కి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా, ఎంత ఆనందంగా ఉంటుంది టీచర్స్కి కానీ ఇచ్చే వాళ్ళకి కానీ. అలాగా నా స్టూడెంట్ నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. చూసారా కమ్మలు బాగున్నాయి. నా బెస్ట్ స్టూడెంట్ గిఫ్ట్ ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీ వేసింది. సో మీకు కూడా చూపిస్తున్నాను ఈ కమ్మలు బాగున్నాయి. ప్రతి అకేషన్స్కి మాకే కాదు ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా మేము ట్రీట్ ఇవ్వాలనుకుంటే నేనే కేక్ ప్రిపేర్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు మా యానివర్సరీ రోజు రెడ్ వెల్వెట్ కేక్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ టైం చేయడం కూడా నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్ చాలా బాగా వచ్చింది. సో బటర్ ఫ్రాస్టింగ్ చేస్తున్నాను డెకరేషన్కి. కాదు వెజ్ బిర్యానీ కనిపిస్తున్నట్టు ఇది చికెన్ ఫ్రై. నేనైతే ఇది చికెన్ ఫ్రై. నాన్ వెజ్ వాళ్ళకి ఈరోజు కామన్ ఫుడ్గా వెజ్ బిర్యానీ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఫ్రై అనుకొని. సో ఇంకా ఇక్కడికే గాల్ లేడిందండి, ఇంక సరిపోయింది. ఇంకా కేక్ డెకరేషన్ చేసేసుకుంటే ఈ రోజుకి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఐటమ్స్ ఇంకా చేయాలంటే ఇంకా హెల్ప్ అవసరం. మా ఆయన సహకరించుకోవాలి. అది చేసింది నేనే. కేక్ డెకరేషన్ చెప్పే లోపల ఒక్కటి చాలా మీకు థ్రెడ్. ఓకే దేవుడా, ఇది ఐబ్రోస్ థ్రెడ్ పెడతామండి. ఇది సరిపోతుందా? అమ్మో ఇది నా టైట్గా నువ్వే చేయాలి. నా లాగా కరెక్ట్గా. షుగర్ సిరప్ అయిపోయిందో నాకైతే టెన్షన్ వేస్తుంది. చూసే వాళ్ళు ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, కేక్ అనుకుంటున్నారు. కేక్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఎంతైనా కొంచెం కష్టపడి ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయడం అదొక వేరే లెవెల్ అన్నమాట. రక్షి ఏం చెప్తావు అమ్మకి? నాకు ఇప్పుడు వినిపించాలి. ఇద్దరు పిల్లలు చేద్దామా? పట్టుకో, నువ్వు కూడా పట్టు. స్టాండ్ అది ఇది రెండు కేక్. సారీ
ఇది కూడా కట్ చేద్దాం. చాలు. ఇలాను పట్టుకో. నా పేరు కట్ చేస్తున్నావు నువ్వు. ఏదో ఒకటి కట్ చేయి. హస్బెండ్ రోల్. సో నేను నా ఫ్రెండ్ నిరోష ఇలా ఫన్ చిట్ చాట్గా క్రియేట్ చేసుకున్నామండి. ఎప్పుడు సెలబ్రిటీస్ ఇలాంటి ఎక్కువ ఇంటర్వ్యూస్ ఫన్ చిట్ చాట్ జరుగుతుంటాయి కదా ప్రోగ్రామ్స్, నాకు అది చాలా ఇష్టము. సో ఆ ఇష్టాన్ని ఇలాగా క్రియేట్ చేసుకున్నాను అనమాట మ్యారేజ్ డే అప్పుడు. ఇలా యూట్యూబ్ న్యూ బిగినర్స్కి అయితే ఇలాంటి ఫ్రెండ్ నిరోష లాంటి ఫ్రెండ్స్ ఉంటే అబ్బా ఇంకా దులిపేస్తామండి బాబోయ్. చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సరౌండింగ్స్లో మనకి బూస్టింగ్ ఇచ్చే ఫ్రెండ్స్, మన మైండ్ సెట్కి సరిపోయే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఏ ఫీల్డ్లో అయినా ఇంకా బాగా సక్సెస్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ ఫ్రెండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ ఒక టాపిక్ ఎత్తగానే 4-5 టాపిక్స్ ఇస్తుంది అనమాట. ఓకే రా చేద్దాం నో ప్రాబ్లం అని నేను నా రిక్వెస్ట్ అలా అడగగానే సో తను కూడా తన ఇంట్రెస్ట్తో ఓన్గా క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ నిరోష. 3 రౌండ్స్ ప్లాన్ చేసిందండి. ఫస్ట్ రౌండ్ ఏమో కొన్ని క్వశ్చన్స్ నన్ను కొన్ని అడిగింది. సో సెకండ్ రౌండ్ ఏమో ఇలాగా వాటర్ గ్లాస్ తను అడిగిన క్వశ్చన్కి ఎన్ని వాటర్ నింపుతాడో నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తాడో అని క్వశ్చన్స్కి అనమాట ఆన్సర్. సో థర్డ్ రౌండ్ వచ్చి పొడుపు కథలు అడిగింది. సో అన్నీ మొత్తానికైతే కంప్లీట్ అయ్యింది. నాకు చాలా డౌట్లు వచ్చాయి నవీన్ ఆన్సర్కి. సో ఫైనలీ చూసేయండి మీరు. ఇద్దరు ఎక్కువ అందరు మ్యాక్సిమం 90% ఆఫ్ అన్ని నిజాలు చెప్పేటోళ్ళు 100. నేనే ఇప్పుడే ఆ క్వశ్చన్ అయిపోయిందని అదే నిజాల గురించి అది ఇంకా అర్థమైపోతుంది అనమాట. నోట్లో వచ్చేస్తూనే ఉంటాయి అబద్ధాలు అన్నప్పుడు నిజాలు నుంచి వస్తాయి. సో నిజాలు నీకు ఇచ్చేద్దాం పాయింట్. ఓకే ఆ లుక్ ఏంటి అంటే నిజంగా చెప్తామంటే కొంచెం డౌట్ వచ్చింది. ఎవరు ఎక్కువ స్మార్ట్ అంటే అంటే వే ఆఫ్ థింకింగ్ అట్లానే చూడడానికి అని కాదు. అట్టయితే నేనే అస్సలు నిజమే కదా చెప్పాను. ఇది కూడా నమ్మరా అండి. సరే ఏదైనా సరే మనం ఒక నార్మల్గా చెప్పామంటే అట్ట అర్థం కాదు. ఇంకా దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఇటు పరిచి ఇంకో పెద్దగా ఒక ఎస్ఏ రాసినట్టు రాసి చెప్తే అప్పుడు ఓహో ఇది చెప్తున్నావు నువ్వు ఇంతసేపు అని అంటది. దీని మీద నీవే నో కామెంట్. అది ఇంకా కామెంట్ లేదు. దాన్ని కింద పడుతుంది అలాగే చెప్తాడు. అదే స్మార్ట్ ఆన్సర్ అనమాట. మీరు పవిత్ర నుంచి ఏమైనా నేర్చుకున్నారు ఈ 7 ఇయర్స్లో? 7 ఇయర్స్లో క్వశ్చన్ బాగుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 7 ఇయర్స్లో పవిత్ర నుంచి మ్యానర్స్ వెరీ పెద్దగా ఏమి పెద్దగా ఆన్సరే ఒకటి నేర్చుకున్నాను, ఎలా కంట్రోల్గా ఉండాలని. గొడవ పడేయడం అంటే ఏదైనా వాయిస్ రైజ్ చేసినప్పుడు తను సైలెంట్గా ఉంటుందా? ఫస్ట్లో తను కూడా గొడవ పడేది కానీ స్లోగా తను కంట్రోల్ అవడంతో అది చూసి నేను నేర్చుకున్నాను అనమాట. ఓకే అన్నయ్య దగ్గర నువ్వు నేర్చుకున్నావు. ఇంతేనా? మిగిలినవన్నీ నాకు ఉన్నాయి అలవాట్లు. పాపకు స్నానం చేయించేవి కానీ పాప విషయంలో ఏం నేర్చుకోలేదా? అదేమో కామన్. మీరు ఎలా చూసుకుంటారు ఈ క్వశ్చన్? ఉందిలే రేపు రచ్చబండి. అది ఒకరోజు తాగేది కాదు, అది నెలలు జరుగుతుంది. నువ్వు పవిత్ర ఏం నేర్చుకున్నావు అన్నయ్య దగ్గర నుంచి? నేను నేర్చుకునేది వచ్చి ఇప్పుడు ఓపిక లేకపోయినా ఇప్పుడు ఈ పని నేనేంటంటే నాకు ఒక పని అనుకుంటే చేసేయాలి, పెండింగ్ పడకూడదు. సో ఈరోజు ఇది చేయాలంటే ఇంక అది ఏ విషయమైనా బయట పనులైనా ఇంట్లో పని అయినా అది ఫిల్ అయిపోవాలన్నమాట. ఆ టైప్ నేను. తనేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీవీకి, ఫుడ్కి, రిలాక్స్కి ఇవ్వాలి, ఆ తర్వాత మిగతావి. సో అది నేను నేర్చుకున్నాక నాకు మైండ్ పీస్ఫుల్గా ఉంది. అంటే పిల్లలు పుట్టాక అన్నీ హరీ బరీ అవుతుంటాం కదా, ఎంతైనా పని పెరుగుతుంది కదా మనకి. సో నేను 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలని ఈ రోజు నుంచి కూర్చొని 10 సంవత్సరాలు వద్దులేక మన ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి. అయ్యయ్యో అప్పటికి ఏం చేయాలి, అయ్యో అరే రేపేం జరుగుతుంది అది ఆలోచించట్లేదు.
का काम अभी करो ఆ, ఇంకా తనని చూసి చూసి నేను కూడా ఇంకొంత ఇట్స్ ఓకే అన్నట్టు అయిపోయినాను అనమాట. నేను మ్యాక్సిమం ఆలోచిస్తే రేపు దాకా ఆలోచిస్తాను. రేపు ఏం తింటే బాగుంటుంది దాకా ఆలోచిస్తాను అంతే. మనం దేంట్లో కాంప్రమైజ్, ఇంట్లో క్లీనింగ్ అప్పటికప్పుడు అయిపోవాలి, ఇంట్లో థింగ్స్ కానీ ఇంకేమైనా అది కూడా ఇప్పుడు పెండింగ్ కట్టు ఆలోచించే టైప్ అయిపోయింది. స్టార్టింగ్లో అయితే మరీ ఘోరంగా ఉండేది. టార్చర్ నెట్ చేతిలో పట్టుకొని ఎదురవుతుంటుంది. ఇది 99% అందరిలో ఉంటుంది. నేను బాగా రిలేట్ అయిపోయా దీనికి. మెయిన్ థింగ్ ఏమవుతుందంటే ఒకరు వాళ్ళలాగన్నా షిఫ్ట్ అయిపోతాం, వాళ్ళు మనలాగన్నా షిఫ్ట్ అయిపోతారు కొన్ని ఇయర్స్కి. ఇంకా ఏముంది మరీ ఘోరం 10 years తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి ఆలోచించేది కాబట్టి దాని గురించి గొడవ పడుతుంది. ఏంటి భరత్ ఎక్కడైనా గుర్తొస్తున్నాయని? లేదు లేదు, రౌండ్ వన్ ఇంకా కంప్లీట్ అయ్యాక బ్రేక్. కమింగ్ అప్ క్వశ్చన్స్. సరే, బెస్ట్ క్వాలిటీ చెప్పండి పవిత్రలో. నేను చెప్తా ఆలోచించు. అదే ఆలోచిస్తాను. ఎన్నో బెస్ట్ క్వాలిటీ వచ్చి ఏదన్నా వస్తువులు చాలా ఉన్నాయి, అందులో ఒకటి బెస్ట్. బెస్ట్ వచ్చి నీట్గా పెట్టుకోవాలనేసి ఏదన్నా వస్తువు ఎక్కడి నుంచి అన్నా తీస్తే అది అక్కడే పెట్టాలని అంటారు. అదొకటి బెస్ట్ నీట్నెస్. వరస్ట్ అని కాదు, నీకు నచ్చండి. మ్యాచ్ అవుతున్నాయి అన్ని. అంటే అందరికి ఆడవాళ్ళ ఇంట్లో అందరూ అలానే ఉంటారు బేసిక్లీ. నచ్చండి. ఇంకా నచ్చని- నచ్చినవి చెప్పమనబ్బా. ఒకటి చాలే వేరే. రెండు చెప్పి ఇంకా టాప్ అంతే. బెస్ట్ ఒకటి ఉండి చెప్పాలంటే మనకి అప్రిషియేషన్ ఇవ్వాలి మన హార్డ్ వర్క్. రాక్షసులు లాంటి పిల్లల్ని కానీ పెంచింది అమ్మాయి. ఇంకోటి బెస్ట్, ఇది కూడా బెస్ట్. ఫస్ట్ చెప్పింది కూడా బెస్ట్ ఏంటంటే ఆ పిల్ల కోసం సపరేట్గా వండుతుంది. పాప కోసం ఎన్ని పనులున్నా సరే మా కూర సపరేట్, ఆ పిల్ల కూర సపరేట్. ఆ పిల్లకి కారం అవన్నీ కరెక్ట్గా వేసి తినేటట్టు కరెక్ట్గా సపరేట్గా ఉంటుంది. అక్కడికి అది ది బెస్ట్. అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ తినిపిస్తారు ఆ పిల్లకి. అన్నయ్యలో చెప్పి మరి చెప్పించుకో. నాకు గుర్తు చేస్తే గుర్తు వస్తుంది. టక్కన అన్ని గుర్తు రావాలంటే టక్కన నన్ను అబద్ధాలు చెప్పాలంటే అన్ని ఇప్పుడు చెప్తాను. అర్థమైందా నవీన్? అవుతున్నారు అంటే కెమెరా ముందు పెట్టి అన్ని అబద్ధాలు చెప్పమంటే ఆడ చెప్తాం, ఆలోచించాలి. మరి నచ్చనిది నచ్చనిది ఈ మధ్య మరీ గందరగోళం ఉన్నది. ఇల్లు వచ్చాక అన్నీ నేనే సర్దుకోవాల్సి వస్తుంది. ఎక్కడికన్నా పోయేసి వస్తే నాకే పని చేస్తున్నది. రవి అన్న మరి ఒక అబద్ధం కూడా కాదు, ఎక్కువ చెప్పేస్తున్నాడు అన్న. నాలుగు మీద ఒకటి. సరే, అన్నయ్యలో బెస్ట్. అన్నయ్యలో బెస్ట్ నువ్వేం చెప్తావా అనేసి ఎక్కడికైనా బెస్ట్ ఏంటంటే లేదు, ఆడియన్స్ ఏం చేస్తున్నారా అని చూస్తున్నా. ఆడియన్స్ విజిట్ చేస్తాం. గొడవ పడినప్పుడు వేరే షేడ్ ఉంటారు ఆబ్వియస్గా ఎవరైనా. అది నాకు కామన్. గొడవ లేనప్పుడు ఇంకా మా అమ్మ దగ్గరికి వచ్చిన, మా విలేజ్కి వచ్చిన ఒక కొడుకులాగే ఎంత బాగా మార్కెట్కి తీసుకొని పోవడం. మా అమ్మ ఒక్కొక్కసారి వెళ్ళినా నాకు అప్పుడైతే భలే సంతోషం వేసింది అనమాట. ఒక అల్లుడుగా కొందరు అల్లుడు అంటే హోదా చూపిస్తారు, అత్తగారింటికి వెళ్తే ఎందుకు అల్లుడు చేయాలా అని. అలా కాకుండా బాగా మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్దాం అత్తమ్మ అంటే ఒక మనం కోరుకునేది అదే కదా, మన అమ్మ వాళ్ళని కూడా మంచిగా. నాకు అది బాగా నచ్చుతుంది. ఇంకా అది తీసుకోవే అని అప్పుడప్పుడు చెప్పడం కూడా, నువ్వు అంటే తీసుకో అంట అనడం. ఇవన్నీ నాకు ఒక హస్బెండ్లో కోరుకునే వైఫ్ ఇదే కదా. సో నాకు అది బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది. నచ్చింది. నచ్చందా? గొడవ పడినప్పుడే రాక్షసుడు. ఇంకా డిక్షనరీ ఓపెన్ చేసి పెట్టుకుంటా. అది కామన్ అందరూ. అదే లేజీతనం. ఇంకా పెళ్ళయ్యాక పిల్లలు పుట్టేంత టైంలో లేజీ ఉన్నా పర్లా. పిల్లలు పుట్టాక
మనం కూడా చాలా ఓపిక తెచ్చుకొని ఫ్యామిలీ చూసుకుంటాం. ఇప్పుడు బయట దేశాలు ఉన్నప్పుడు అబ్బా ఇది చేయి ఇది చేయి, అది ఇది హెల్ప్ ఉన్నప్పుడు అప్పుడు కూడా లేజీ ఉంటే మనకి కాదుగా. థర్డ్ డిగ్రీ లేజీ అంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాను, ఫోన్ అబ్బా, ఫోన్ వదలరు ఈ జనరేషన్లో అందరూ. పనుకునేటప్పుడు పిల్లలతో కాస్త స్పెండ్ చేయాలి, వాళ్ళకి మంచి చెడ్డ అనేది స్లీపింగ్ అప్పుడు చెప్పాలి. మదర్గా మనం కొన్ని చెప్పాలి, ఫాదర్గా కొన్ని చెప్పాలి. బ్యాటరీయా 20% సో పనుకునేటప్పుడు కొంచెం టైం పాపతో స్పెండ్ చేయి, అప్పుడు మనం మాట్లాడే మాటలే వాళ్ళకి బుర్రెక్కుతాయి. మన దగ్గర పనుకుంటారు కదా అంటే ఆ ఫోన్ వదిలితేగా, అదొక్కటి నాకు నచ్చని. ఈరోజు నైట్ నుంచి అన్నయ్యను ఫోన్ బెడ్రూమ్. అసలు ఎప్పటి నుంచో నా ఫోన్ వీళ్ళ వల్లనే ఫోన్ పట్టుకుంటున్నాను. కనీసం వీళ్ళు అంత ఈజీగా రారు లోపలికి, నేను ముందుగా వెళ్తాను. సరే కాసేపు నేను చూసుకుంటాను, కరెక్ట్గా అదే టైంకి వస్తారు లోపలికి వాళ్ళు. మా రవి వచ్చిన దగ్గర నుంచి అయితే- పెట్టే అంటారు. రే సగం మ్యాటర్ చదువుతున్నాను, కాసేపు ఉండి పెడతా. అట్ట కాదు పెట్టే, వచ్చేసాం కదా ఇంక మేము. అదేదో ముందుగా నాతో పట్ట రావచ్చు కదా, అట్రారు. అయినా పడరు, కింద పడరు. ఇంక లేజీ అంటే 7 years లో మంచి ఫస్ట్ మంచి మెమరీ ఏంటి? గుడ్ మెమరీ మీ ఇద్దరికి కామన్ మంచిగా తనతో అన్నయ్యతో ఇంకేనా డిఫరెంట్ అయినా ఓకే. అదే ఇవి అవి కట్ చేసుకున్నప్పుడు హెల్ప్ చేసింది. ఇవన్నీ చూసి మళ్ళీ బ్రహ్మపడిపోతారు, ఇవన్నీ నేను చేశానని. ఎవరు చేయబలేదు, ఆమంతకాలం చేసుకోవాలి. సో ఏమన్నా మనకి బాగాలేనప్పుడే కదా మెయిన్ ఒకరి హెల్ప్ అవసరం అవుతుంది. ఆ టైంలో నాకు బెస్ట్ కనిపించాడు అనమాట. ఇది ఒకసారి చిక్కీ చేసేటప్పుడు గుచ్చుకునింది నైఫ్ బాగా. ఇంకా అప్పుడే తెలుస్తుంది హస్బెండ్ ఇక్కడ మనకు ఉండేది తోడెవరు, హస్బెండే. ఇంకా అప్పుడు పాప స్నానాలు కానీ ఫుడ్ కానీ అది చేసి పెట్టాడు. నాకు అప్పుడు బెస్ట్ అనిపించింది. నవీనంటే తెలిపాడు అనమాట. మరి అన్నయ్య మీకు తను బెస్ట్ అంటే అన్నీ బాగా చేస్తుంది. ఫుడ్ కానీ పాపకు కానీ మొత్తం జాగ్రత్తగా చూసుకుంటాను. మనం ఏం అడిగినా తర్వాత నువ్వు ఉండు కాసేపు అని అంటే ఫస్ట్ పాపకు పెట్టేసి తర్వాత టైం ఉంటే అది కూడా మా దగ్గరికి వస్తుంది. లేదా అడన్నా వేసుకొని తినుకోవాలి, అది బెస్ట్. పాపేనా పాప సరే రౌండ్ నెంబర్ 1 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 1కే బ్యాటరీ అయిపోయింది. ఇంకా మొబైల్ లేదా? బ్రేక్ తీసుకుందాం. 2-3 చిన్నవేలే, 5 minutes. ఇప్పుడు మనం రౌండ్ నెంబర్ 2లోకి ఎంటర్ అయ్యాము. ఇదేంటంటే ఇప్పుడు పవిత్ర గురించి అన్నయ్య చిన్న గేమ్ రౌండ్. రౌండ్ 1లో క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మీరు వెళ్ళాక రివెంజ్ ఉంటుందంట. ఆ రూమ్లో వేసేసుకొని పడుకుంటా అంతే. సో నేను ఒక్కొక్కటి అడుగుతుంటే అన్నయ్య ఇందులో తను ఏమంటారు గ్లాస్ లో ఫిల్ చేయాలి. ఈ గ్లాస్ అనేది 100 మార్క్స్ అనుకుంటే ఆ అన్నయ్య ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వాటర్ ఫిల్ చేస్తూ ఇస్తుంటారు. రెడీ. ఇప్పుడు ఇంకోటి కావాలి కదా వాటర్ పోయడానికి. మళ్ళీ షిఫ్ట్ చేసేసుకోండి. సో దీంట్లో నేను చూసుకోవాలి రేటింగ్ అనేది. ఫుల్ ఇంకా చెప్పలే క్వశ్చన్. 100 అంటే 100 అంతే. ఇంకా క్వశ్చన్ చెప్పలే. ఏదైనా అడగండి, ముందు నేను పోసేస్తాను. అవి 0 కూడా ఉండొచ్చేమో చూసుకో. రెండు చుక్కలు వేస్తాను, ఈ కంట్లో నుంచి 2 చుక్కలు వేస్తాను. యాంగర్నెస్. యాంగరా యాంగర్ అసలు లేదని చెప్తున్నావా? ఇంత ఉందని చెప్తాను. ఓకే నెక్స్ట్ ఉండకపోతే కష్టం అబ్బా, మనకి అంత మాత్రం లేకపోతే. సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమరా? ఇది ఎక్కడేమన్నా సెన్స్ ఆఫ్ హ్యూమర్? జోక్ వేసేసిన తర్వాత కూడా ఆ జోక్ అని మనం చెప్పాలా, ఇది జోక్ ఏమైనా నవ్వు అనేది. నువ్వు ఎక్కువ పోయాల్సింది మర్చిపోయి కొంచెం పోసావా? సరే నా కోసం ఏం పోయికు, అంతే, దాన్ని మర్చిపోయినా ఏదో నేను అడుక్కుంటే పోస్తున్నాను. అంతే, ఇప్పటికే వచ్చింది. అక్కడికి నువ్వు పోస్తే వచ్చింది. నెక్స్ట్ కుకింగ్. కుకింగా
కుకింగ్ బాగానే చేస్తాను. కింద పోతుంది ఏనా అంతే 100ఏనా కింద పోతుంది అన్న. చెప్పారు ఆప్షన్ కూడా ఉంది. అందులో కోసం మళ్ళీ పోయండి అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఇక అట్లా ఉండద్దు అంటే అది అట్లా కాదు, ఎంత ఫ్లో అవుతుంటే నువ్వు ఎక్స్పెక్ట్ అదంతా చేసిన దానికన్నా ఎక్కువ ఉంటే ఓవర్ఫ్లో చేయొచ్చు. పర్లేదు అబ్బా, రేపటి నుంచి కొంచెం బాగా చేసి పెడతాను. శబాష్ 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 శబాష్. బతికిపోయినాడు నిజం చెప్పాలి. ఇప్పుడు పోస్తారు చూడు కేరింగ్ ఆన్ కిట్. కేరింగ్ అనుకుంటే అది కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అది మీరు చూపించాలి ఓవర్ఫ్లో పోనీ నేను అగో అన్నయ్య అందుకే రెడీగా మ్యాట్ కూడా పెట్టేశారు. అందుకేసారా కింద? అంతేనా కొంచెమే ట్యూబెల్ ఓవర్ఫ్లో. వాటర్ వేస్ట్ అన్నం చేయరు. మీద పోసి. కొంచెమేనా ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో ఏంటంటే చాలా అర్థం చేసుకోవాలి ఎక్కువ అది. అదే. అంటే ఎంత ఎక్కువ ఓవర్ఫ్లో అయితే అంత ఎక్కువ అనండి. ఆర్గనైజింగ్. ఒకప్పుడు బాగానే ఉంది కానీ హార్డ్ వర్క్. నెక్స్ట్ హార్డ్ వర్క్. అంటే క్వశ్చన్స్ ఉండొద్దండి అది. కాదు అంత ఇచ్చి మళ్ళీ ఏం హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అంటున్నారు ఏంటి? 80 ఇచ్చాను. అదే 80 చేస్తున్నారు కదా. 80కి చేస్తాను. ఆహా. మరి దానికి అంటే ఇంకా టైం ఉందంటారా? ఆ? అరే 100% రీచ్ అవ్వడానికి ఇంకా టైం ఉందంటారా దానికి? ఇంకా టైం లేదు, అయిపోయింది అక్కడికి స్టాప్. ఈ ఒక పిల్లకి రివర్స్ అంటే ఆ, ఇంకొకటి ఇంకా రివర్స్, ఇంకా తగ్గదా పోతారు. వచ్చే సంవత్సరం అడిగారంటే ఎక్కడికి వస్తుంది ఇంకా ఆ వచ్చే సంవత్సరం నేను పోయి నాడు పెట్టాల్సి. అప్పుడు కానీ నువ్వు ఈ క్వశ్చన్లు అడిగావనుకో ఇంకొట్టేసుకుంటా. ఇంకొకరు పుట్టాక ఒక పిల్లతోనే ఇంకా టైం పెట్టట్లేదు అది పెట్టట్లేదు అని చెప్తున్నావు. ఇంకొకటి పుట్టాక అంతే ఇంకా. మీ మీద లవ్. లవ్ దేవుడా. ఏం లేదు. మైత్రి నీకేమైనా డౌట్ ఉందా? నేను నాకు పోసేటప్పుడే తనకి డౌట్ ఉందేమో అనుకున్నా. దేవుడా. నెక్స్ట్ మరి పర్లేదు. నెక్స్ట్ తను కోడలుగా ఇంట్లో మీ ఇంటి కోడలుగా? మీ మీ ఇంటి కోడలు కాదు. కోడలుగా ఆంటీ వాళ్ళతో మాట్లాడటం కానీ అక్కడ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం రావాలా. ఓకే ఏంటి? ఏం లేదు. ఉమెన్ అంటే ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా వస్తుంది. అన్ని రకాలుగా అసలు అంకాలమ్మ కూడా, దాంట్లో అంకాలమ్మ కూడా వస్తుంది కదా. సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనమాట. అంటే అన్ని రకాల కంటే ఇంకా బయట పోతే ఇంకా వాళ్ళతో కూడా గొడవ పడాలని అంటది. వాళ్ళతో ఆడ గొడవ పడతా ఉండే మనం. వాడేది అట్లా చేస్తున్నాడు, అంతా వాడిస్తున్నాను అంటది. అవును వాడిష్టం, వాడి షాపు వాడిష్టం. హ్యాపీ హ్యాపీగా వస్తున్నావా? అసలు కొసరు. ఏదో గుర్తొచ్చిందంట. ఎందుకులే మనకి తలకాయ నొప్పి. ఇంకా మీకు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఇవన్నీ తోడు లేపేసి అడిగేసినావు ఇంకా. సో సక్సెస్ఫుల్గా రౌండ్ నెంబర్ 2 ఫినిష్ అయిపోయింది. రౌండ్ నెంబర్ 2 పార్ట్ 1 అయితే. పార్ట్ 1 ఆహా లేదు, ఇది ఒకటి ఉంది. ఏదో ఓన్లీ నవీన్కేనా? ఆ. ఈ క్వశ్చన్స్ పైకి లేదు. నవీన్ పార్షాలిటీ చూసి. సరే మీకు ఏమైనా ఉంటే తనతో చేయించవచ్చు మరి. అంతేలేండి, అసలు మీ ఫ్రెండ్. సరే రౌండ్ నెంబర్ 3 చిన్న బ్రేక్, చిటికలో వస్తాం. రెడీ, రౌండ్ 3. ఓకే, ఈ రౌండ్ నెంబర్ 3లో కొన్ని పొట్టి కథలు ఉంటాయి. వాళ్ళని అడిగి ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. ఎగ్జామినర్ రిటర్న్ పేపర్. పేపర్ అది కూడా ఎడిటర్ మాకు కావాలంటే మార్చి మళ్ళీ రీప్రింట్ చేస్తారు కదా. రీప్రింట్ చేస్తారు కానీ ఎగ్జామినర్ దాకైతే పోవట్లే కదా అది. అట్లా కవర్ చేశాను. వెరీ నైస్ క్వశ్చన్.
ఎర్రటి పండు ఈగ వాళ్ళు ఆడియన్స్ అంటే అది కూడా అవుతుంది కానీ ఫైర్ అనేది పండా? అట్లా కంపేర్ చేస్తారు అన్నమాట. ఎలిఫెంట్ ఏ టైంలో అన్నం తింటుంది? క్వశ్చన్ నెంబర్ 3 ఇంతవరకు మీకు ఒక్క పాయింట్ కూడా రాలేదు ఇద్దరు కలిసి. ఎలిఫెంట్ ఏ టైంలో అన్నం తింటుంది? ఎలిఫెంట్ ఆకలేసి. ఆకలేసినప్పుడు తింటది. అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీకు పాయింట్ కరెక్టే కాదు. అట్లా ఆడియన్స్ అన్న చెప్పినప్పుడు అడిగినప్పుడే చెప్పాలి. ఒక్క వర్షం పడుతుంది, ఒక అంబరిల్లా కింద నలుగురు వెళ్తున్నారు. చిచి కాదు కాదు, అంబరిల్లా కింద నలుగురు వెళ్తున్నారు. చెప్పు క్వశ్చన్. కానీ ఏమంటారు, ఎవరు తడవట్లేదు. నలుగురు అంటే కొంచెం కష్టం కదా. అవును. అంబరిల్లా కింద క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అంబరిల్లా కింద నలుగురు వెళ్తున్నారు కానీ వర్షం పడట్లేదు. ఎండ ఎండ. క్వశ్చన్ అనవసరంగా క్లూ ఇచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ కొంచెం తప్పడింది. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్. ఒక 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 10 ఏళ్ళ క్వశ్చన్ ఎట్లా అడగాలి? ఆన్సర్ ఎంత చెప్పాను క్వశ్చన్ నేను ఎట్లా అడగాల? ఒక 60 ఏళ్ళ అతను కాదు, ఒక 15 ఒక 30 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక పెద్ద ఆవిడ, ఒక 60 ఏళ్ళ ఆవిడకి ఆయన కొంచెం అడ్డుగా ఉన్నట్టున్నాడు. ఫాదర్ జరగండి అంది. ఏ వరుసలో అతను ఫాదర్ అవుతాడు? చర్చ్ ఫాదర్. ఆ పిల్ల కష్టపడి క్వశ్చన్ కొంచెం ఆలోచించి కష్టపడి దానికి రిలాక్స్ ఫస్ట్ క్వశ్చన్కి బ్రెయిన్ పనిచేయాల, రెండో క్వశ్చన్కి కొంచెం ఆలోచించడం స్టార్ట్ అయింది. నువ్వు ఫస్ట్ నుంచి అలాగే జరుగుతుంది. స్టార్టింగ్ ఇదే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ఏం బల్బు వెలగలేదు. స్లో 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 పడతావే? అయిపోయడానికి యాక్టివేట్. ఇంక ఇలా ముచ్చట్లతో ఈవినింగ్ 5:30 అయిపోయిందండి. సో టీ సెక్షన్ అయ్యి మా ఫ్రెండ్ నిరోష వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళంగానే సడన్ సర్ప్రైజ్గా మా అన్నయ్యలు మధుర గాయత్రి వాళ్ళు వచ్చి ఇలా సర్ప్రైజ్గా కేక్ కటింగ్ చేయించారు. చాలా హ్యాపీ వేసింది నాకు. సో మచ్ యాక్చువల్లీ ఈ పువ్వు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. రెంట్కి తెచ్చామండి. ఇదండి ఈరోజు వాళ్ళ మీ మ్యారేజ్ డే యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నమాట. వాళ్ళు కట్ చేయబోయే కేక్. రండి ఫస్ట్ ఇది కట్ చేద్దాం. మీరు రండి. ఇంకా చేయలేదు ఆయన. అందులో వచ్చేస్తాయి. ఏం చెప్పారు? హ్యాపీ యానివర్సరీ డే. ఇంకా చూడు. ఇద్దరికి కలిపి హ్యాపీ యానివర్సరీ డే. కలిపి విడివిడి చెప్తారట్రా. నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పేది వరకు ఓపెన్ చేయకూడదు. దబాయింది మరి, దబాయింది ప్రపోజ్ చేస్తాను. అన్న మీరే అది ఉన్నాకన్నా కదా కత్తి తీసుకుని చేయి కోసేసుకోవడాలని ఇక్కడ ట్రై చేస్తారేమో. ఏదో గిఫ్ట్ వస్తుంది అయ్యో సౌండ్స్ బాగా బ్యాట్ పెట్టేటప్పుడు అక్కడ ఏదో ఓపెన్ చేసి కమాన్ స్టార్ట్ అయిపోయింది అదే అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ ఫోటోస్ బ్యూటిఫుల్ గా ఇలా డిస్ప్లే చేసుకోవాలి.
ఆ వాటర్ తీసేసి ఇక్కడ టీ తీసేది పెట్టండి ఇప్పుడే పెట్టండి గురువు గారు. అమ్మ ఇప్పుడు దీనికి బాగా అప్పుడు కొట్టేయాలి. తీయడం అని ఈయన ఒక్కడు. నేను పంపించదని గొప్పలు కొట్టియాలి. ఏంటిది? కాదు గిఫ్ట్ పంపించేశారు. ప్రపోజ్ అక్కడ చేస్తారు అందులోనే ఉంది. ఏంటి ఇప్పుడు ఆ ఫ్రేమ్ చూడగానే పడిపోతారు ఏంటైనా బాగుంది చాలా బాగున్నాయి. ఇది మాకే చూపించండి. నచ్చింది. అది కదా. చాలా బాగుంది. అప్పుడు పక్కన ఎప్పుడైనా చూసారా అసలు హస్బెండ్లు బాయ్స్ ప్రపోజ్ చేయాలి చూడండి నేను చేస్తున్నా ప్రపోజ్. అలా ఏం లేదండి ఫస్ట్ మదరే ప్రపోజ్ చేశారు. అబ్బా బాబా అసలు ఇలాంటి దృశ్యం అద్భుతం నా భవిష్యత్తు. Thank you so much. Happy Mother's Day, Amma, Nana, I love you. Thank you. You're welcome. Thank you so much. You're welcome so much. లక్షి ఈ ర్యాబిట్ చెవులు చూడు అక్కడ ఎలా కనిపిస్తున్నాయి. Unicorn. I am unicorn. యు ఆర్ యూనికార్న్, యు ఆర్ నాట్ ఎ ర్యాబిట్. No. అమ్మ కేక్ నచ్చిందా నీకు? Yes. ఎంత బాగుంది? Inta. ఓ లక్షి అమ్మకి కేక్ చాలా బాగా నచ్చిందా? Inta. థ్యాంక్ యూ సో మచ్. Welcome. బాయ్ చెప్పు అందరికి. Bye bye. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఓకే చాలు. మీరు మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ థ్యాంక్ యూ బై బై బాయ్ బాయ్. ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వావ్ సూపర్. వాచింగ్ టు అవర్ వీడియోస్ యూ లవ్ అవర్ వీడియోస్ ఐ లవ్ యూ బై బై యు ఆర్ ఆస్కింగ్ దెమ్ మీకు నచ్చాయని అడుగుతున్నావా? ఓకే నచ్చితే లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అని చెప్పాలి. మీకు నచ్చాలంటే కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ బెల్ నొక్కితే అమ్మ వీడియోస్ వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ బై బై బాయ్ బాయ్.